దక్షిణాదికి అనేక బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయి. తెలంగాణ కోసం కేంద్రం 4 ఎలక్ట్రానిక్ క్లస్టర్లను మంజూరు చేస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్ నుంచి 3 బుల్లెట్ రైల్ కారిడార్లు వస్తున్నాయని వెల్లడి. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకోవాలి. రైల్వేల మీద కేంద్రం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుల్లెట్ ట్రైన్ కోసం 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతుందని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పువ్వాడ అజయ్ ఆగ్రహం. బాడీ షేమింగ్ చేయడం ముఖ్యమంత్రికి అలవాటే అని ఆగ్రహం. ఒక్క కన్నుతో తాను ఎలా పనిచేశానో ఇక్కడి ప్రజలకు తెలుసని వెల్లడి. 3 మంత్రులు 6 కళ్లతో తనలో 10వ వంతు పనైనా చేశారా అంటూ ప్రశ్న. పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ ఇన్ఛార్జీలను ప్రకటించిన సీఎం చంద్రబాబు. బద్వేల్ ఇన్ఛార్జిగా మంచూరి సూర్యనారాయణ రెడ్డి నియామకం. కాకినాడ రూరల్ ఇన్ఛార్జిగా పిల్లి అనంతలక్ష్మి. కూటమి ప్రభుత్వంలో కారు చౌకగా భూ కేటాయింపులు చేశారు. భూములు ఉచితంగా ఇచ్చినా ఉద్యోగాల కల్పన లేదన్న అమర్నాథ్. ల్యాండ్స్ అన్ని వారి బినామీల పేరుపై ఉండిపోతున్నాయని విమర్శ. ఇలాగే జరిగితే విశాఖలో మిగిలేది బూడిదే అంటూ కామెంట్. నెల్లూరు జిల్లాలో పుదుచ్చేరి బోట్ల వివాదంపై సర్కార్ ఫోకస్. నేడు నెల్లూరు కలెక్టరేట్లో కీలక సమావేశం. తమిళనాడు మత్స్యకార అధికారులతో జిల్లా యంత్రాంగం భేటీ. మీటింగ్కు పుదుచ్చేరి అధికారులు డుమ్మా కొడుతున్నట్టు సమాచారం. నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్లో విద్యార్థుల ఆందోళన. స్కూల్ భవనం శిథిలావస్థకు చేరినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు లేవంటున్న గ్రామస్తులు. అనంతపురం జిల్లా గుంతకల్లులో దొంగల హల్చల్. ఒక ఇంట్లో 8 తులాల బంగారు ఆభరణాలు అపహరణ. దొంగతనం చేసినట్టు గుర్తించకుండా కారం పొడి చల్లిన కేటుగాళ్లు. కోనసీమ జిల్లా వాడపల్లికి పోటెత్తిన భక్తులు. శనివారం కావడంతో కిటకిటలాడుతున్న క్యూలు. గోవింద నామస్మరణతో మార్మోగిపోతున్న ఆలయం. అల్లూరు జిల్లా కొత్తపల్లిలో ప్రకృతి సోయగం. వర్షాలతో సుందరంగా మారిన జలపాతాల దృశ్యాలు చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు.